హాయ్ గైస్, నేనైతే ఇప్పుడు మనాలిలో టాపెస్ట్ ప్లేసుల్లో ఒకటే ఈ కొండ. ఇప్పుడు మేము ఎక్కబోతున్నాం. అదే నేను మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ కింద నుంచి మర్చిపోయినా. ఓకే, పైనుంచి కిందకి ఎలాగైతే కనబడుతుందో మొత్తం చూపిస్తా. ఓకే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. చూసారా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మీకు ఎదురుగా కనబడుతుంది చూసారా, అలాంటి ప్లేస్కి వెళ్ళబోతున్నాం పైకి. చూసారా, ఇటే మనం ఎక్కింది పైకి. ఇప్పుడే ఓకే, ఇప్పుడు దాకా రెస్ట్ తీసుకున్నాం. కాళ్ళకి వచ్చినాయి బాగా, ఎందుకంటే నిన్న ఈరోజు ఇంకా మొదలైతే అవబోతున్నాం. ఓకే, దారి మధ్యలోకి వెళ్తా. కనబడుతుంది అటు సైడ్, కింద కనబడతలే. ఏదో కష్టపడితే సగం దూరం అయితే వచ్చాం. ఆల్మోస్ట్ కొంచెం పైకి వెళ్తే స్నో వచ్చేస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే పైన ఓపెన్ కనబడుతుంది. ఇంకా సగం పైన నడవాలంట. ఆల్రెడీ ఇప్పటికే వేరే గంటన్నర నుంచి నడుస్తూనే ఉన్నా. ఓకే, చూడండి గైస్, ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మనాలి అంతా కనబడుతుంది. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినట్టు అనుకున్నా, కాకపోతే ఇక్కడ నుంచి చూస్తే ఇంకో సగం దూరం కనబడుతుంది. వెళ్దాం. చూసారా, మొత్తం మంచు కొండలే. ఇంకా గంటన్నరలే పైకి చేరిపోతాం. ఈజీ అనుకున్నాం కానీ కొండలేకనా వాళ్ళు తిరిగిపోతున్నారు. ఆయన కనబడుతుందా? అది పైకి ఇంకా పోవాలి. ఇంకా వెళ్దాం, ఎందుకంటే ఎంత కష్టమైనా సరే ఈరోజు నువ్వు చూడాలని ఫిక్స్ అయిపోయాను నేను. ఐఎమ్ ఆల్సో హైయెస్ట్ ప్లేస్ ఇన్ మనాలి. చూసారు నా బ్యాక్ సైడ్ మొత్తం మంచుకొండలే. ఎక్కడానికి ఎంత కష్టమైనా ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఇండియా. పైన కలుద్దాం. మీకు బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది కదా, మనం అయితే అట్లా పైకి వెళ్ళిపోవాలి. అడిగర్లే, అలాగే ఇటు వెళ్ళాలి. పైకి కనబడుతుందిగా ఆ కొండ ఎక్కితే పైన అంతా కూడా మంచిగా ఉంటుందంట. ఇంక మొదలెడదాం. అదే కనబడుతుందిగా పెద్ద చెట్టు, ఆ చెట్టు పక్క నుంచి మనం అలా పైకి అయితే వెళ్ళాలి. మీకు ఎదురేం కనబడుతుంది కొండే, ఇంకా ఎక్కాల్సిందే. ఇంకో గంట కష్టపడితే మంచులోకి వెళ్ళి పడుకోవచ్చు. చూసారా గైస్, దూరంగా మీకు ఆ మధ్యలో వాటర్ ఫాల్స్ అయితే కనబడుతున్నాం కదా, అదే నిన్న మనం వెళ్ళాం కదా. చూసారా దారాలు ఉందో, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కానీ పైకి వెళ్తే మాత్రం ఇప్పుడు వరకు పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. చూద్దాం, పైకి వెళ్ళి మీకు చూపిస్తా, నేను చూస్తా. అయ్యే, మనం అయితే దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నట్టే అనుకుంటున్నాను, నాకు క్లారిటీ తెలీదు. అంటే చూడటానికి పక్కన ఉన్నట్టుంది కానీ ఎక్కుదామంటే అయిపోతున్నాం. మేబీ నాకు తెలిసిండే అదే మీకు ఇందాక కింద నుంచి చూపించాను కదా, ఒక సగం అయితే రీచ్ అయ్యా. ఇక్కడ నుంచి ఇంకో సగం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మాతో పాటు ఇంకో కొంతమంది అయితే పైన ఉన్నారు. అదిగా
ఎలా నడవడానికి అయితే మాకు సుక్కలు కనబడుతున్నాయి. ఎంత ఎత్తులో ఒక షెడ్ వ్యూ పాయింట్ ఇది ఇక్కడ నుంచి కనబడుతుంది. కానీ బ్యాక్ సైడ్ అదే కొండ ఇప్పుడు మేము ఎక్కాల్సింది. ఇటు సైడ్ కనబడలేదే బా. ఓకే కనబడినట్టుంది. ఇది వ్యూ పాయింట్ ఇది అంతా చూసారా బ్యాక్ సైడ్ అలా ఉందా. ఇక్కడ నుంచి 360 degrees మంచి కొండలు ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి ఇటు. వెళ్దాం ఇంకా బయలుదేరాల్సిన టైం అయితే వచ్చింది. బాగా రెస్ట్లు ఎక్కువైపోతుంది మాకు. అయినా సరే వెళ్దాం. వచ్చాం అనుకున్నాం కానీ అమ్మా ఇంకా చాలా హైట్ అయితే ఉందా. ఇదే రూట్ పైన బాగా ఎండ కొడుతుంది. ఇంకా breathe on mouth just so this you can like so you feel like मुंह से लेगा ना सांस तो ज़्यादा टाइटनेस आएगा. So like take it from nose and throughout mouth. It's like a good guide. That's a good trick if you tracking on or go if you running like that. Not kind of so it's like tightness. Okay, మొదలెడదాం. లెట్స్ స్టార్ట్. కళ్ళ ముందే కనబడుతుంది కానీ హైట్ కాకపోతే ఎక్కేసరికి తోలు తిరిగిపోతుంది. వెళ్ళేదారులు మాకు ఇంకా ఇద్దరు కలిసిరే. వాళ్ళు కూడా ట్రావెలర్సేనంట, కాకపోతే మోటార్ బైక్ మీద. మీకు చివరైతే కనబడుతుంది అనుకుంటా. అదే అనుకుంటున్నాను. ప్రతి 100 మీటర్లకి అలా కనబడుతుంది, కాకపోతే ఇంకా అలా పెరిగిపోతూనే ఉంది. ఇక నుంచి కొంచెం కష్టంగా ఉండిపోతుంది. ఓకే మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇవే మీకు అటుపక్క కనబడుతుంది చూసారా చెట్లు. ఇందులో అయితే కనబడదు, అంటే ఆ చెట్లు అటుపక్క నుంచి మనకు స్నో అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే. బట్ కాకపోతే ఇది ఎక్కడి నుంచి ఏంటంటే కొంచెం టఫ్గా ఉంది. రాళ్ళ మధ్యలో నడవాల్సి ఉంటుంది. ఓకే ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ నుంచి అయితే మీకు నా ముందున్న వ్యూ అయితే చూపిస్తాను. 1 minute. చూసారా ఏ సినిమా గ్రాఫిక్స్ చూసినట్టుంది కదా, కానీ ఇది నిజం. నా కళ్ళకి కూడా అలాగే కనబడుతుంది చూడడానికి అయితే. ఫుల్ బ్లూ స్కై. ఏమన్నా ప్లేస్ అసలు. పైకి వెళ్తే ఇంకా బాగుంటుందంట. ఇప్పటివరకు మనం చూసింది జస్ట్ 10% మాత్రమే. పైన ఇంకా 90% బ్యాలెన్స్ ఉండిపోయింది. చూద్దాం అది కూడా. ఓకే గైస్, పైనకి వెళ్దాం. ఇంకెళ్ళేదారులు ఇంకేమైనా కనబడితే మీకు ఇంకా చూపిస్తాను. మనకైతే పైకి అయితే వచ్చేసాం గైస్. కనబడుతుంది కదా మంచు, ఇదంతా మంచే. దిస్ ఈజ్ ద కనబడుతుంది వైట్ కలర్ అంతా మంచే. ఇంకా పైకి అయితే వెళ్దాం. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఐ కెన్ సీ ద మోర్ దెన్ స్నో. ఓకే మనమైతే ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూసే అంతా మంచే ఎటు చూసినా. ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. నా బ్యాక్ సైడ్ చూడండి. ఇప్పుడు మీరు నాకు ముందు చూస్తే మాత్రం బొర్రపాడు అనమాట.
ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. చూడండి గాయ్స్, ఇదంతా మంచు. నేను మంచులో అయితే నడుతున్నా. ఓ ఇది జాగ్రత్త ఉంది, ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారా అంత మంచు మంచు జారిపోతుంది. ఓకే, నేను మళ్ళీ వెళ్తా. ఓకే చూడండి గాయస్, చెప్పానుగా పైకి వస్తే వ్యూ అదిరిపోద్దని. చూసారా అటు సైడ్. ఓకే, ఇప్పుడైతే ఆ కొండకితే ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం. ఐ విల్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. గాయస్ చూడండి, ఇదిగోండి, ఇది అంత మంచి పడిపోయి జారిందా. నేను కూడా జారి. జారుతుందా ఇక్కడ, నేను నడుతుంటే జారిపోతుంది ఇక్కడ. చూసారా అంత మంచి. ఇదంతా మంచి. అయితే ఇప్పుడు వ్యూ పాయింట్కి అయితే వెళ్ళబోతున్నా. యాత్ర వెళ్ళిపోయింది కుక్క, అది మాకు దారి చూపిస్తుంది. మేమైతే దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాం. ఇటుకే జారుతుంది బాబోయ్. ఇప్పుడే ఎదరా బాటిల్లో వాటర్ అయిపోతే ఎలాంటి ఏ రూట్ కనబడింది చంద్ర బాటిల్ అయితే నింపుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచి తినేసి నడకైతే మొదలుపెట్టాం. చూసారా బా, ఇది ఒక మినీ సైజ్ వాటర్ ఫాల్స్ అని చెప్పచ్చు. ఓకే, పైకి వెళ్ళి పైకి వెళ్తాం. వచ్చి ఇలా అందరూ ఫారినర్స్ తింటున్నారా. వచ్చేసాం పైకి. అయితే మీకైతే పైకి ఎక్కి చూపిస్తా. చూసారా, హలో మజ్జా, గుడ్ గుడ్. అసలేంది ఇప్పుడైతే చూడబోతున్నా. వచ్చేసాం బా, నేను చెప్పిన వ్యూ పాయింట్ ఏదైతే ఉంది అక్కడికి. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తా. 8 మినిట్ చూసిండ్రా, ఇదే నేను చెప్పిన వ్యూ పాయింట్. చూడండి, మేమైతే నీట్గా బ్రెడ్లో జామ్ ముంచుకుని తినేసాం. సారీ, జామ్లో బ్రెడ్ ముంచుకుని తినేసాం. ఇదిగోండి, ఇప్పుడైతే ఇదిగో ఏమన్నా పైకి వెళ్ళిపోతున్నా. కనబడుతుంది కదా పైన, అక్కడికి వెళ్ళిపోతున్నాను చివరికి. ఆ పైనుంచి మొత్తం మీకు వ్యూ అంతా ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను అన్న ప్లేస్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. నాతో పాటు వచ్చిన వాళ్ళు ముగ్గురు కూడా కింద అయిపోయి అక్కడ చిన్న క్యాంప్ వేసుకున్నారు. బట్ కాకపోతే అవతల పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చూపించాలి కదా, దాంతోపాటు నేను కూడా చూడాలి. లేకపోతే ఎంత కష్టపడేప్పుడు దేనికి ఉపయోగం. అందుకే నేనైతే కొంచెం పైకి అయితే వచ్చేసిన. చిన్న కొండ ఉంది అక్కడ,
ఇది ఎక్కెత్తే పైకి ఆల్మోస్ట్ ఈరోజు మనకు జర్నీ మనం రావాల్సిన ప్లేస్ వచ్చేసినట్టే. మీకు కూడా చూపించాలి కదా. ఓకే, ఇదే కొండ, చిన్న కొండ. మేము ఎక్కువ కొండల్లో నాకు తెలిసి ఇదే కొండ, చిన్న కొండ. కనబడుతున్నాయి మౌంటైన్స్, 360 డిగ్రీస్గా వ్యూ. ఇదే మాకు అడ్రస్ చూపించిన ఒక మంచి కుక్క, డాగ్. ఐ కెన్ సిట్ హియర్. చూసినారా? చెప్పాను ఎంత కష్టపడ్డా, పైకి వచ్చేసరికి ఆ కష్టం మొత్తం మర్చిపోయేలాగా ఉంటుందని. చూసారా, 360 డిగ్రీలు ఎటు చూసినా మంచు పర్వతాల కనబడుతున్నాయి కదా. ఓకే, ఐ విల్ బికమ్. చూసారా, మొత్తం కింద అంతా మనాలి మొత్తం కనబడుతుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే మీకు అటు సైడ్ నీడ కనబడుతుంది చూసారా, అది ఇప్పుడు మేమున్న మౌంటైన్స్ నింటది. ఈ కొండ వల్ల ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం కింద మనాలి అంతా కూడా ఫుల్గా చిల్ అయిపోతుంది. చూసారా, అంత ఎత్తున్నాయి. ఒక సుమారు ఎంత లేదన్నా ఒక 10 కిలోమీటర్ల పైన ఉంటుంది ఏరియా. అలాంటి ఏరియాని మొత్తం కూడా ఈ కొండలో సాయంత్రం అయ్యేసరికి చిల్ చేసి అంత ఎత్తున్న కొండలో. ఇప్పుడైతే మేము మెట్ల మీద నుంచి కింద దిగబోతున్నాం. మేము వచ్చిన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి. ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి అయితే కింద దిగాల్సిన సమయం ఆసనమైంది. ఈరోజు దీంతోనే అయిపోయింది మాకు. ఇంకా రేపు ఏంటన్న ప్లేస్ అది? సోలంగా. అదే రేపు పొద్దున సోలంగా అయితే వెళ్ళబోతున్నాం. అక్కడైతే ఇంకా మంచి ఎక్కువ ఉంటుందంట. రేపు పొద్దున కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.